ప్రకృతిలో నిశ్శబ్దంగా జరిగే ఒక అద్భుతం గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. అదే మెండెల్స్ లా ఆఫ్ సెగ్రిగేషన్. ఒకే బఠాణీ మొక్కలో కొన్ని విత్తనాలు పసుపు రంగులో, మరికొన్ని ఆకుపచ్చ రంగులో ఎందుకుంటాయో ఎప్పుడైనా ఆలోచించారా? గ్రెగర్ మెండెల్ తన మథం తోటలో మొక్కల లక్షణాలను తరాల తరబడి ఎంతో ఓపికగా గమనిస్తూ ఈ రహస్యాన్ని ఛేదించారు. మన లక్షణాలను నిర్దేశించే వాటిని ఆయన అప్పట్లో ఫ్యాక్టర్స్ అన్నారు. అవే ఇప్పుడు మనం పిలుస్తున్న జీన్సు లేదా జన్యువులు. నిజానికి ప్రతి జన్యుకి 2 వేర్వేరు వర్షన్స్ ఉంటాయి. వాటినే మనం అలీల్స్ అని అంటాం. సింపుల్గా చెప్పాలంటే మనలో నానమ్మ కంటిరంగు, అలాగే తాతయ్య జుట్టు ఆకృతి, ఇలా 2 లక్షణాలు దాగి ఉండొచ్చు. కానీ గమనించాల్సిన విషయమేంటంటే ఆ రెండింటిలో కేవలం ఒక్క లక్షణం మాత్రమే బయటికి స్పష్టంగా కనిపిస్తుంది కదా. సరే, ఈ అద్భుతమైన మిస్టరీ వెనక ఉన్న అసలు రూల్ ఏంటో చూద్దాం. అదే లా ఆఫ్ సెగ్రిగేషన్. గ్యామెట్స్ ఏర్పడేటప్పుడు అలీల్స్ విడిపోతాయి. ప్రతి గ్యామెట్కి ఒక్కటే వెళ్తుంది. ఆ తర్వాత ఫలదీకరణలో అవి ర్యాండమ్గా మళ్ళీ కలుస్తాయి. ఉదాహరణకి YY జెనోటైప్ ఉన్న మొక్క విడివిడిగా కేవలం Y లేదా స్మాల్ y ఉన్న గ్యామెట్లను మాత్రమే తయారుచేస్తుంది. డామినెంట్ పసుపు, రెసెసివ్ ఆకుపచ్చ మొక్కల మధ్య జరిగిన మెండెల్స్ మోనోహైబ్రిడ్ క్రాస్ను ఒక్కసారి గుర్తుచేసుకుందాం. F1 జనరేషన్లో చూస్తే విత్తనాలన్నీ పసుపు రంగులోనే ఉంటాయి. ఇక్కడ ఆకుపచ్చలంగు లక్షణం పూర్తిగా దాగిపోతుందన్నమాట. కానీ సర్ప్రైజింగ్గా F2 తరంలో ఆకుపచ్చ లక్షణం మళ్లీ బయటపడుతుంది. అంటే జన్యువులు ఎప్పటికీ శాశ్వతంగా కలిసిపోవు. అలీల్స్ విడిపోవడం వల్లే ఇక్కడ కరెక్ట్గా 3:1 నిష్పత్తిలో పసుపు, ఆకుపచ్చ విత్తనాలు రావడం మనం స్పష్టంగా చూడొచ్చు. అయితే కణం లోపల కంటికి కనిపించకుండా జరిగే ఈ మొత్తం ప్రాసెస్ను నడిపించే బయోలాజికల్ ఇంజినేంటో తెలుసా? అదే మియోసిస్. గ్యామెట్స్ ఏర్పడే సమయంలో హోమోలాగస్ క్రోమోజోమ్స్లు ఫిజికల్గా విడిపోయేది ఖచ్చితంగా ఇక్కడే. ఈ క్రోమోజోమ్ల విభజన వల్లే పిల్లలు కొన్నిసార్లు తమ పేరెంట్స్ కంటే కూడా తాతయ్య, నానమ్మల లక్షణాలను ఎక్కువగా పొందుతారు. మనలో ఉండే ఎత్తు, బుగ్గన పడే సొట్టలు లేదా నాలుకను మడతపెట్టడం ఇవన్నీ ఈ సెగ్రిగేషన్ ఫలితాలే. ప్రతి విత్తనం, ప్రతి ప్రాణి లోపల భవిష్యత్తు అవకాశాలను డిసైడ్ చేసే ఈ నిశ్శబ్ద విభజన నిరంతరం జరుగుతూనే ఉంటుంది. మొత్తానికి లా ఆఫ్ సెగ్రిగేషన్ అనేది మన జన్యు వైవిధ్యాన్ని ప్రకృతి సజీవంగా ఉంచే ఒక అద్భుతమైన మార్గమన్నమాట.